రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి సమస్య ఒక సమస్యగా, ఒక రాజకీయ చర్చగా సీరియస్ గా ఉన్నది. ఒక ఫ్యాసిస్ట్ అఫెన్సివ్ భాగంగానే ఎస్ఐఆర్ చూడాలి. ఫ్యాసిస్ట్ అసెన్యూ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఈసీఐ ఏదైతే ఉన్నదో ఈ ఈసీఐ ఇంతకుముందు ముగ్గురు, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, దాంతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి, ఈ ముగ్గురు కలిగినటువంటి దాంతో ఒక వ్యవస్థ ఉండేది, ఎన్నికల వ్యవస్థ సంబంధించిన కొలిజ్యం. దానికి సంబంధించినటువంటి వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంది. అందుకే ఇది ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడిచినట్టుగా వాళ్ళు ఈ రాజ్య వ్యవస్థను ధ్వంసం చేశారు. కాబట్టి ఇది ఒక పెద్ద చర్చగా ఇవాళ మన ముందట ఇలా